హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను మంచి స్నాక్ రెసిపీ శనగపప్పు చెకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తేలిక. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అరకప్పు పచ్చిశనగపప్పును తీసుకొని వాటర్ వేసి 2 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మనకి పచ్చిశనగపప్పు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ని తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెకోడీల పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే 1.5 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వామును తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని బాగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఈ విధంగా పిండిలో కలిసేటట్లుగా స్పూన్ పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ బటర్ వేసి వేడి చేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని కేవలం సన్నటి సెగ మీద మాత్రమే మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ మంచి సాఫ్ట్ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి సాఫ్ట్గా డవ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి పిండి చూసారా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మరలా 2 నిమిషాల పాటు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన చెకోడీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం ముద్దను తీసుకొని ఈ విధంగా ఫస్ట్ చేతితో రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మరలా కౌంటర్ టాప్ మీద పెట్టి ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని పచ్చిశనగపప్పును కొన్ని తీసుకొని ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి పప్పు అనేది బాగా దానికి అతుక్కుంటాయి. చూసారు కదా, ఈ విధంగా మన చెకోడీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరలా ఒకటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకున్న తర్వాత పప్పుల్ని వేసి ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మొత్తం పిండిని అంతటిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చెకోడీని యాడ్ చేసుకోవాలి. కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ చెకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన శనగపప్పు చెకోడీలు రెడీ అయిపోయాయి. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి, అలాగే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.